అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నవంబర్ 19వ తారీఖున ఈ డ్యాము తెగిపోవడం జరిగింది. ఇప్పటికీ అప్పటి ప్రభుత్వము ఈ డ్యాము తెగిపోయినాక దాదాపు 2.5 సంవత్సరము అధికారంలో ఉంది. పూర్తిగా అధికారంలో ఉండి కూడా పూర్తిగా విస్మరించారు. అటు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ అన్నమయ్య డ్యాము అనేది ఉందా అనేది కూడా నాకు డౌట్గానే ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఒకవేళ ఇక్కడ అన్నమయ్య డ్యామ్ ఉండేది, ఇది తెగిపోయింది, ఈ డ్యామును నిర్మించాలా అనే దృక్పథం వాళ్ళకుంటే ఇంతవరకు ఎవరు ఇక్కడ విజిట్ చేయలేదు. ఇక్కడ ఎవరన్నా వచ్చారా ఇంతవరకు అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు అడిగితే ఏ నాయకుడు ఇక్కడ రాలేదు. ఈ జిల్లాలో 5 ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి మాది కాంగ్రెస్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడికి వచ్చాను. అలాగే జనసేన అధ్యక్షుడు కూడా ఈ రాజంపేట ఆయనే, వైసీపీ పార్టీ అధ్యక్షుడు కూడా రాజంపేట ఆయనే, అలాగే టీడీపీ అధ్యక్షుడు కూడా రాజంపేట ఆయనే. ఇంతమంది 5 మంది జిల్లా అధ్యక్షులు ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ప్రాజెక్టు తెగిపోతే ఎవ్వరికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాజెక్టు వలన 22,500 ఎకరాల సాగునీటిని అందించే ప్రాజెక్ట్ ఇది. ఈ 22,500 ఎకరాల సాగునీటిని అందించే జీవనాడి మన అన్నమయ్య జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టు తెగిపోయింది. 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికన్నా దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి దీని పునర్నిర్మాణం కోసం ప్రయత్నిద్దామని ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఒకవేళ మీకు చేత కాకంటే దిగిపోండి అయ్యా, రాజీనామా చేసుకోండి. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నిమ్మల రామానాయుడు గారు, మీకు ఏమైందయ్యా? మీకు అన్నమయ్య డ్యామ్ అనేది ఇక్కడ ఉంది, రాజంపేట దగ్గర అన్నమయ్య డ్యామ్ అనేది ఉంది, ఇది తెగిపోయి 4 సంవత్సరాలు అయిందని మీకు ఏమన్నా తెలుసా? మీకు అధికారులు ఎవరైనా చెప్పారా? చెప్తే మీరు ఎంతవరకు దీని మీద తీసుకున్న చర్యలు ఏంటి? ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు కనీసం డిపిఆర్ అంటే రెడీ, టెండర్ల దశలో అన్నా ఉండేది. ఇప్పుడు డిపిఆర్ ఎప్పుడు రెడీ చేస్తారు, టెండర్లు ఎప్పుడు పిలుస్తారు, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ప్రాజెక్టు మొదలుపెట్టి ఇప్పటికెప్పుడు మొదలు పెట్టా కూడా కనీసం 4 ఏళ్ళు పడుతుంది. ఇంకెన్ని సంవత్సరాలు ఈ రైతులు మీకోసం వెయిట్ చేయాలా? ఇక భూములు కోల్పోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఎంతవరకు ఇచ్చారు, ఎంత ఇచ్చారు? ఇక 33 మంది చనిపోయిన ప్రాణాలకు ఎంత పరిహారం ఇచ్చారు? ఆ ప్రభుత్వం ఎంత ఇచ్చింది? మీరు ఇచ్చినాక ఎప్పుడైనా ఆ కుటుంబాలను పరామర్శించారా? లేక ఎన్ని కుటుంబాలు సఫర్ అయినాయి, ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి, వాటి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అని ఎవరైనా ఇక్కడ వచ్చి కనీసం విచారించుకున్న పాపన కూడా పోలేదు. అందుకని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకునేది ఏదంటే వెంటనే ఈ పనులు మొదలు పెట్టండి. ఈ ప్రాంతానికి జీవనాడైన అన్నమయ్య ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి మీరు ముందుకు రావాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.